One TV News. విజయనగరం జిల్లా గజపతి నగరంలో బుధవారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్న క్యాంటీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి పేదవాడికి చంద్రబాబు నాయుడు భోజనం అందించేందుకు కృషి చేస్తున్నారని, అందులో భాగంగా గజపతి నగరంలో అన్న క్యాంటీన్ ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ప్రజలకు అందుబాటులో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పేదవాడికి తక్కువ ధరలో నాణ్యమైన భోజనం అందించడమే ప్రభుత్వం యొక్క లక్ష్యమని అన్నారు. సుమారు 1,83,00,000 రూపాయలు వేచేసి ఈ అన్న క్యాంటీన్స్ కట్టడం జరిగింది. మనందరికీ తెలుసు, నిరుపేద కుటుంబాలకి గౌరవ ముఖ్యమంత్రి గారు 5 రూపాయలకి అన్నం పెట్టాలని, ఎవరైతే పని కోసం హెడ్ క్వార్టర్స్కి వస్తారో వాళ్ళకి మంచి భోజనం అందించాలి, అంటే చాలా సౌకర్యంగా ఉండాలి, చాలా తక్కువ రేటుకి వాళ్ళకి భోజనం కల్పిస్తే ఖచ్చితంగా వ్యవస్థగా మంచి ఆరోగ్యంగా ఉంటుందన్న ఆలోచనతో 14-19లో నేను కార్యరూపం చేశారు. 14-19లో అనేక జిల్లా హెడ్ క్వార్టర్స్లో పెట్టడం జరిగింది. అలాగే గజపతినగరం నియోజకవర్గంలో కూడా 2018 సంవత్సరంలో కూడా ఇక్కడ శ్రీశక్తి భవన్లో మన అన్నా క్యాంటీన్ నడిపించడానికి అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరికీ కూడా ఫండ్ ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకెళ్లకుండా అన్నా క్యాంటీన్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసి ఎవరికి కూడా నిరుపేద కుటుంబానికి అన్నం పెట్టే భాగ్యం లేకుండా ఈరోజు గత ప్రభుత్వం వ్యవహరించింది. ఈరోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎక్కడైతే క్లోజ్ అయిపోయాయో అన్ని క్యాంటీన్స్ కూడా ఓపెన్ చేయడమే కాకుండా ఈరోజు ప్రతి నియోజకవర్గానికి కూడా, అంటే కేవలం పట్టణ ప్రాంతంలో కాకుండా ఏదైతే రూరల్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయో గ్రామీణ ప్రాంతంలో కూడా హెడ్ క్వార్టర్స్లో గజపతి నగరం కానీ, కొత్త వలస కానీ, లేదా చీపురుపల్లి కానీ, ఇవన్నీ కూడా మనకి మేజర్ పంచాయతీలు. మేజర్ పంచాయతీగా పెద్దగా పంచాయతీల్లో హెడ్ క్వార్టర్స్ ఉన్నటువంటి పార్వతీపురం మండలం చొక్కాపు వాణివలస గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 13.5 లక్షల ప్రభుత్వ నిధులతో నిర్మించిన అదనపు పాఠశాల గదులను బుధవారం ఎమ్మెల్యే భోనెల విజయ్ చంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పాఠశాల భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి వస్తే తనకెంతో ఆనందంగా ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు ప్రియతమ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలు, దుస్తులు, బూట్లు, బ్యాగులు, పాఠశాలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారన్నారు. అలాగే ఇంట్లో చదువుకున్న ప్రతి విద్యార్థికి తల్లికి వందనం కింద నిధులు అందజేస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ఎంతో మంది ఉన్నత విద్య అభ్యసించి పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడినట్లు ఇక్కడికి వచ్చిన వారు చెబుతుంటే తనకెంతో ఆనందకరంగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటంటే రాబోయే 20 సంవత్సరాల్లో మీ పిల్లలు అద్భుతంగా ఉండాలని, రాబోయే 20 సంవత్సరాలు మీ పిల్లలు ఇంజనీర్లు అవ్వాలని, కేటీలో అంత గొప్ప విషయాలు మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రం కోసం, ముఖ్యంగా మహిళల కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించేది ఈ యువకుల పైన, ఈ చిన్నపిల్లల పైన ఉంది. కాబట్టి రాబోయే 20 సంవత్సరాలకు ఆంధ్రప్రదేశ్ ఎలాగుండాలి, ఆంధ్రప్రదేశ్లో ఆపర్చునిటీస్ ఎవరు రావాలి. ఇంతకుముందు ఎలాగుండేది, మన దేశాల నుంచి వేరే దేశాలకు వెళ్ళాం. ఇప్పుడు రాబోయే 20 సంవత్సరాలు మన దేశానికి వేరే దేశాలు వచ్చి ఉద్యోగం చేసే అవకాశానికి ముఖ్యంగా గట్టిగా, ఎందుకంటే విజనరీ డాక్యుమెంట్ మనం ఆల్రెడీ తయారు చేసుకున్నాం. విజన్ 2047లో ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఈ దేశంలో అగ్రగమంగా ఉండబోతుందనే విషయాన్ని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఒకవైపు ఐటీ, ఒకవైపు ఏఐ, ఒకవైపు క్వాంటమ్, ఒకవైపు డేటా సెంటర్, అంటే ఈ ప్రపంచంలో ఉన్న మౌలిక వసతులన్నీ కూడా మన రాష్ట్రానికి తీసుకురావడం, మరి ముఖ్యంగా మన ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం తీసుకురావడం. ఎన్టీఆర్ జిల్లా కొండూరు మండలం మారేపల్లి గ్రామంలో వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడారు. జగన్ పాలనలో సంక్షేమ అభివృద్ధి అమలు చేస్తే మరో శ్రీలంక అవుతుందంటూ అబద్ధపు ప్రచారాలు చేశారు. నేడు రాష్ట్రంలో సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, లక్షల కోట్లు అప్పులు చేస్తూ నిజంగానే రాష్ట్రాన్ని శ్రీలంక చేసే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. గత 5 ఏళ్ల పాలనలో కరోనా లాంటి సంక్షోభంలో సైతం ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్. ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందంటే ఒక వైఎస్ జగన్ పాలనలోనే. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్, ఇలా ఏ గ్రామానికి వెళ్ళినా అభివృద్ధి కనిపిస్తుంది. ఏ ప్రభుత్వ బడులను వదిలేశారో కార్పొరేట్ పాఠశాలకు దీటుగా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాడు నేడు పనుల ద్వారా అభివృద్ధి చేసిన దమ్మున్న నేత వైఎస్ జగన్. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేశారన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు.
ఈరోజు ఎవరైతే సర్పంచులు ఉన్నారో, ఎంపీపీలు ఉన్నారో, ఎంపీటీసీలు ఉన్నారో, జెడ్పీటీసీలు ఉన్నారో మేము గర్వంగా చెప్పుకుంటాం, మేము దమ్ముగా చెప్పుకుంటాం. 2 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మా పార్టీలోకి రావాలని చెప్పని వాళ్ళు బలవంతం పెట్టినా మేము వెళ్ళాం. మా ఎజెండా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటామని చెప్పని ఈరోజు దమ్ముగా ధైర్యంగా మా సర్పంచులు, మా ఎంపీపీలు, మా జెడ్పీటీసీలు, మా ఎంపీటీసీలు చెప్పిన నాయకత్వం ఈరోజు మాకుంది. ఇందాకే పెద్దలు స్వామిదాస్ గారు చెప్పారు, తిరువూరు నియోజకవర్గంలో సంక్షేమం గురించి ఎవరు మాట్లాడరు, అభివృద్ధి గురించి ఎవరు మాట్లాడరు. ఏంట్రా తిరువూరు నియోజకవర్గంలో జరుగుతుంది అంటే, నీ వాటా నా వాటా, నేను 5 కోట్లు ఇచ్చాను, నువ్వు 1 కోటి రూపాయలు ఇచ్చావు, ప్యాకాట్లో డబ్బులు రావట్లేదు, రేషన్ బియ్యం, రేషన్ మాఫియా, లెక్కరు. దీని గురించి ఎంపీ, ఎమ్మెల్యే, ఇంకో చైర్మన్ ముగ్గురు కొట్టుకోవటం. అది తప్ప ఈరోజు తిరువూరు నియోజకవర్గంలో ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో ఆ కార్యక్రమాలు తప్ప ఇంకెటువంటి కార్యక్రమాలు చేయట్లా. ఈరోజు నిజంగా చాలా సిగ్గుచేటు. ఉదయం గారు చెప్పాను, ఈ మన పార్లమెంట్కి ఎంతో గొప్ప గొప్ప నాయకులు పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు. చెన్నుపాటి విద్య గారు కానివ్వండి, పర్వతనేని ఉపేంద్ర గారు కానివ్వండి, రాజగోపాల్ గారు కానివ్వండి, కేసినేని నాని గారు కానివ్వండి, ఇలాంటి గొప్ప గొప్ప నాయకులు మన పార్లమెంట్కి పనిచేశారు. ఏ రోజు ఒక్కరి మీద గారు ఎలాంటి ఆరోపణలు, లేకపోతే మట్టి దందా చేస్తామో, ఇసుక దందా చేస్తామో, పేకార ఇచ్చే కార్యక్రమం చేస్తామో, లేకపోతే ఫ్లై యాష్ తీసుకోవటమో, దేవాలయాల భూములు లాక్కోవాలని చూస్తామో, ఇలాంటి కార్యక్రమాలు ఏ ఎంపీ గారు చేయలా. కానీ మన దురదృష్టం, ఇప్పుడున్న కేసినేని చిన్ని గెలిచిన దగ్గర నుంచి కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలు తప్ప ఇంకేమీ చేయలా. అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రతిరోజు డబ్బుల విషయం దగ్గర, బిల్డింగుల విషయం దగ్గర, లెక్కల దగ్గర రోజు కొట్టుకునే పనిలో ఉన్నారు. మేము గర్వంగా చెప్తాం, మా స్వామిదాస్ గారు 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా, ఇన్ఛార్జిగా పనిచేసినా ఏ రోజు గారా ఇలాంటి ఆరోపణ కానివ్వండి, ఇలాంటి విమర్శ కానివ్వండి ప్రజా సమస్యలే పరమావధిగా పనిచేస్తూ పీలేరు నియోజకవర్గ పట్టణ గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా ఆయన దృష్టికి తీసుకుని వెళ్తే వెంటనే ప్రతి సమస్యకు పరిష్కార మార్గం చూపించి ప్రత్యామ్నాయం చూపించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్న పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పీలేరులో ఆర్ఓబి మరియు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టే క్రమంలో ట్రాఫిక్ నియంత్రించేందుకు పీలేరు మండల దొడ్డిపల్లి గ్రామం కొత్తపేట సమీపంలో తాత్కాలిక రోడ్డుకు భూమి పూజ చేసేందుకు కొత్తపేటకు చేరుకోవడంతో తెలుగుదేశం పార్టీ దొడ్డిపల్లి ఇన్ఛార్జ్ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, నల్లారి అభిమానులు భాజభజంత్రీలు బాణసంచాలు పేల్చి పుష్పగుచ్చాలు అందించి శాలువాతో ఘనంగా ఆయనకు స్వాగతం పలికారు. అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మండల శాఖ మరియు పంచాయతీ శాఖ నిధులు 30 లక్షల వ్యయంతో తాత్కాలిక రోడ్డు నిర్మాణ పనులు చేపట్టగా అక్కడ పెద్ద ఎత్తున భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణంలో రోడ్డు నిర్మాణ పనులు ఆలస్యం అవుతూ ఉండటంతో తాత్కాలిక రోడ్డు త్వరలోనే శరవేగంగా నిర్మాణ పనులు పూర్తి చేస్తామని, ప్రజలు వాహనదారులకు సౌకర్యం కల్పించాలని సంబంధిత అధికారులను సూచించారు. దాంతో అక్కడికి వచ్చిన ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట బస్టాండ్ సెంటర్ సమీపంలో గ్రామీణ పేదలకు తక్కువ ధరలో నాణ్యమైన భోజనం అందించేందుకు అన్న క్యాంటీన్ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కూటమి నాయకులతో కలిసి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 62 అన్న క్యాంటీన్లను ప్రారంభమైన నేపథ్యంలో కొత్తపేటలో కూడా ఈ సదుపాయం అందుబాటులోకి రావడం విశేషంగా నిలిచింది. అన్న క్యాంటీన్ ప్రారంభం రోజున ఎమ్మెల్యే కుమారుడు కృష్ణ సందీప్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాంటీన్ నిర్వహణకు ఆ రోజు అయ్యే సుమారు 14,000 ఖర్చును విరాళంగా అందజేశారు. ఈ చర్యకు స్థానిక ప్రజలు అభినందనలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న భావనతో కనీస అవసరాలైన
తిండి, బట్ట, నివాసం అందించేందుకు ప్రభుత్వం దృష్టి చేస్తోందన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపకుడు నందమూరి తారక రామారావు ఆశయాలను కొనసాగిస్తూ పార్టీ ప్రజల అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించబడి పేదలకు ₹5కే భోజనం అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో ఈ క్యాంటీన్లను మూసివేయడంతో పేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రస్తుతం వాటిని తిరిగి ప్రారంభించడం ద్వారా ప్రజలకు ఉపశమనం కలిగిందన్నారు. కొత్తపేటలో అన్నా క్యాంటీన్ ప్రారంభంలో గ్రామీణ పేదలకు విశేష ఊరట లభించింది. మరలా ఈనాడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క నాయకత్వంలో అన్నా క్యాంటీన్లు వెంటనే తిరిగి ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలో 207 అన్నా క్యాంటీన్లు ప్రతిరోజు 3 పూటల భోజనం అందిస్తూ ఉన్నాయి. పేద ప్రజల కడుపు నిండుతూ ఉన్నాయి. అందరికీ కూడా పట్టెడు అన్నమైనా ఉండాలి, ఆకలితో ఎవరు ఉండకూడదనే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతంలో భాగంగా అన్నా క్యాంటీన్లు 207 నడుస్తూ ఉన్నాయి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మరలా 62 క్యాంటీన్లు ప్రారంభిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈనాడు కొత్తపేటలో క్యాంటీన్ ప్రారంభిస్తూ ఉన్నాం. ఇప్పుడు 400 మందికి ₹5కే భోజనం, ఈ మధ్యాహ్న భోజనం ఒక 10 నిమిషాల్లో ప్రారంభించబోతూ ఉన్నాం. ఆ భోజనానికి కూడా నా కుమారుడు బండారు కృష్ణ సందీప్ పేరు మీదుగా కూడా స్పాన్సర్ చేయడం జరిగింది ఈ రోజున తన పుట్టినరోజు సందర్భంగా. అదేవిధంగా మరి యొక్క 8,80,00,000 మందికి ఇంతవరకు కూడా అన్నా క్యాంటీన్ల ద్వారా భోజనం పెట్టడం జరిగిందని ఎంతో సంతోషంతో తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రతిరోజు 2,10,000 మందికి అన్నా క్యాంటీన్ల ద్వారా 3 పూటల భోజనం పెడతా ఉన్నారు. ఈనాడు కొత్తపేటలో అన్నా క్యాంటీన్ ప్రారంభించడం చాలా శుభ పరిణామం. త్వరలోనే రావులపాలెంలో కూడా అన్నా క్యాంటీన్ ప్రారంభించాలని నేను ప్రతిపాదనలో గౌరవ ముఖ్యమంత్రి గారికి, మున్సిపల్ శాఖ మంత్రివర్యులు నారాయణ గారు కూడా అందివ్వడం జరిగింది. తప్పకుండా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అతి త్వరలో రావులపాలెం. అనకాపల్లి జిల్లా చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను ఎమ్మెల్యే KSNS రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదవాడు ఆకలితో ఉండకూడదని లక్ష్యంతో 2014లో అన్నా క్యాంటీన్ పథకాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపివేయడంతో పేదలకు తక్కువ ధర భోజనం అందకుండా అయిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించామని తెలిపారు. అన్నా క్యాంటీన్ ఇవాళ ప్రారంభోత్సవం కావడం, మరి ఇది పెద్దలు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి పట్టేడు అన్నం తినాలనే ఉద్దేశంతో గతంలో 2014-19 మధ్యనే ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఇదే ప్రాంగణంలో మళ్ళీ మనం కూడా అప్పట్లోనే అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేశాం. గడిచిన 5 ఏళ్ళు ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ మూసేశారు. మళ్ళీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో ఇవాళ మళ్ళీ అన్ని చోట్ల కూడా అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం చేస్తున్న దాంట్లో భాగంగా ఈరోజు చోడవరంలో కూడా అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దానికి మరి నేను ఆనందించడమే కాదు, ఇక్కడున్న మహిళలు కానీ, వృద్ధులు కానీ అందరూ వచ్చి ₹5కే టిఫిన్, ₹5కే భోజనం, సాయంత్రం కూడా ₹5కే భోజనం పెట్టే కార్యక్రమం, చక్కని కార్యక్రమం. పేదవాడికి పట్టేడు అన్నం పెట్టాలన్నటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాన్ని కొనసాగిస్తున్నటువంటి నాయకులు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి మనస్ఫూర్తిగా మా చోడవరం నియోజకవర్గ కూటమి తరఫున అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మహిళలందరూ కూడా ఎలా ఉంది? భోజనం బాగుందండి. ఎంతో మంది ఒక పూట భోజనం లేకుండా బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఉపయోగం ఇది. చాలా మంది మీ వల్ల బాగుపడతారు. చంద్రబాబు నాయుడు గారికి మన రాజుగారిని గుర్తించుకోండి మెయిన్. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడైనా ఎందుకోండి, అతను కొన్ని పనులు చేశారు, మీకు ఎవరికి తెలియదు, నాకు మాత్రమే తెలుసు. అల్లూరు జిల్లా అరకులోయ మండలం గన్నెల పంచాయతీ గన్నెల గ్రామంలో నెలకొన్న త్రాగునీటి సమస్యను ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆదిత్యవర్మ బుధవారం స్వయంగా పరిశీలించారు. గ్రామంలో సరైన త్రాగునీరు అందుబాటులో లేకపోవడంతో గ్రామస్తులు కాలుష్యంతో కూడిన మురికి నీటిని వినియోగిస్తున్నారని స్థానికులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ప్రాజెక్టు అధికారి వెంటనే సంబంధిత అధికారులకు అప్రమత్తం చేసి RWS గ్రామీణ సరఫరా విభాగం అధికారులకు సమాచారం అందజేశారు.
నేను పంచాయత్ సెక్రటరీ అండ్ ఈఆర్డబ్ల్యూఎస్ కి మాట్లాడుతున్నాను. అల్లూరి జిల్లా అరకులోయలో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ బుధవారం అరకులోయలో ప్రారంభించారు. ఎన్నికల సమయంలో ప్రతి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ ద్వారా పేదల ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తామని ఇచ్చిన హామీకి కట్టుబడి అరకులోయలో అరకు పార్లమెంట్ ఇన్ఛార్జ్ తేజావతి, ఆర్టీసీ జోనల్ చైర్మన్ అరకు ఇన్ఛార్జ్ సిఆర్ఈ దొన్నుజోర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలలో తపస్ విద్యార్థులు విజయభేరి మోగించారు. జూనియర్ ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ లో రేణు హాసిని 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించింది. బైపీసీ గ్రూప్ లో 455 మార్కులకు 449 మార్కులు సాధించారు. సిఈసి గ్రూపు 500కు గాను 490 మార్కులు సాధించారు. ఎంఈసీ గ్రూప్ 500 మార్కులకు గాను 477 మార్కులు సాధించారని, అలాగే 460 మార్కులు పైగా 10 మంది విద్యార్థులు సాధించారని, మొత్తం ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 234 మందికి 232 మంది పాస్ అయ్యారని చైర్మన్ దాకారపు కృష్ణ తెలిపారు. అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో ఎంపీసీ గ్రూప్ లో 987 మార్కులు సాధించారని, బైపీసీలో 982 మార్కులు, ఎంఈసీలో 970 మార్కులు, సిఈసి గ్రూప్ లో 921 సాధించారని తెలిపారు. అదేవిధంగా జూనియర్ ఎంపీసీలో ఎస్కే రియాస్ 477 మార్కులు సాధించున్నాడు. జూనియర్ సిఈసీలో బి కేదాశ్రీ అమ్మాయి 490 మార్కులు హైయెస్ట్ 105 సాధించున్నారు. అదేవిధంగా సీనియర్ విభాగంలో సీనియర్ ఎంపీసీ విభాగంలో ఆర్ ప్రిన్స్గా 987 మార్కులు సాధించి మంచి సాధించడం జరిగింది. అలాగే సీనియర్ ఎంపీసీలో అక్షయ్ 982,000. అదేవిధంగా సీనియర్ ఎంపీసీలో సుమశ్రీ 975,000 ఫస్ట్ మార్క్ సాధించింది. సెకండ్ పొజిషన్లో వి బాగా 967,000 సాధించారు. అదేవిధంగా సీనియర్ సిఈసి విభాగంలో సరితేజ 921 మార్కులు సాధించారు. ఈ విజయానికి కారణమైనటువంటి ఉపాధ్యాయులకు, మా విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులకు, మా స్టాఫ్ మెంబర్స్ అందరికీ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాము. అదేవిధంగా ఇంటర్మీడియట్ వద్దరు కాకుండా భవిష్యత్తులో రాసేటటువంటి ఆర్మీ ఎగ్జామ్స్ అయినటువంటి ఐఐటి. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంత్రాలయం మండలం చిలకలడోన వద్ద బొలెరో వాహనం, రెడీ మిక్స్ లారీ బలంగా ఢీకొన్నాయి. ఈ దారుణ ఘటనలో 8 మందికి పైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ప్రమాదానికి గురైన వారందరినీ కర్ణాటక వాసులుగా పోలీసులు గుర్తించారు. వీరంతా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాలను ఎమిగనూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం హాస్పిటల్లో చేర్పించి వైద్యులతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. తిరుపతి జిల్లా రేణిగుంటలో మాజీ మంత్రి స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి 78వ జయంతిని పురస్కరించుకుని రేణిగుంటలో సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు అన్నాస్వామిపల్లి టీడీపీ సీనియర్ నాయకులు ముచ్చెల్లి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో రేణిగుంట ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. తిరుపతిలోని ఎస్వి అరవింద కంటి వైద్యశాల ప్రతినిధి ముచ్చెల్లి నవనీత మరియు వారి వైద్య సిబ్బంది ఈ శిబిరంలో రోగులకు పరీక్షలు నిర్వహించారు. మొత్తం 152 మంది ఈ శిబిరానికి విచ్చేసి కంటి పరీక్షలు చేయించుకోగా వారిలో 33 మంది శస్త్రచికిత్సకు అర్హత సాధించారు. అయితే అందులో 6గురికి షుగర్ వ్యాధి ఉండటం వల్ల వైద్యులు వారిని రిజెక్ట్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించకుండా వ్యవహరిస్తూ ఆటవిక అరాచక పాలన కొనసాగిస్తోందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. రాయచోటులో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ విధి విధానాలను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు నమోదు చేయడం, మీడియా ప్రతినిధులను భయభ్రాంతులకు గురి చేయడం వంటి చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. సీనియర్ జర్నలిస్టు పూడి శ్రీహరి
గారి అరెస్టు విషయంలో సరైన కారణాలు వెల్లడించకుండా ఆయన సెల్ ఫోన్, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకోవడం తీవ్రంగా ఖండించదగ్గ విషయమన్నారు. రాష్ట్రంలో మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించేలాగా చర్యలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. అలాగే స్థానిక విలేకరులను లక్ష్యంగా చేసుకోవడం చూస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని అన్నారు. గతంలో మంచి పరిపాలన అందించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. ఎంతో అనుభవం ఉన్నటువంటి ఆ జర్నలిస్ట్ పైన ఇలాంటి పరిస్థితులు అవలంబిస్తున్నారంటే, అలాగే సాక్షి పత్రిక ఎడిటర్ పైన అనేక కేసులు బనాయించడం కానీ, లోకల్గా ఉన్నటువంటి విలేకరులని అల్లరి మూకల ద్వారా బెదిరించి చంపుతాం, మిమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తామన్నటువంటి విషయాల దగ్గర నుంచి అన్నీ చూసుకుంటే ఈ ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేటువంటిది కొనసాగుతుందా లేదా అన్నటువంటి అనుమానం కలుగుతూ ఉంది. ఎంత దారుణం ఇది! మీ పరిపాలన చేత కాకపోతే ఊరుకుండాలి, కానీ చేసేటువంటి మంచి, గతంలో చేసినటువంటి జగన్మోహన్ గారు మంచి చేస్తే కూడా మీ యొక్క వ్యవస్థలతో తప్పుదోవ పట్టించి తప్పుడు ప్రచారాలు చేసి డిఫేమ్ చేశారు. ఈరోజు మీరు తప్పులు చేస్తూ కూడా తిరిగి మళ్ళీ ఈ రకంగా కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం? ఈరోజు స్పష్టంగా సూటిగా అడిగేటువంటి ప్రశ్నలకు మీరు జవాబు చెప్పట్లేదు. రాజధాని పేరుతో జరుగుతున్నటువంటి దోపిడిపైన అడిగితే మీరు సమాధానం చెప్పట్లేదు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ 9.5 లక్షల ఎస్ఎఫ్టీతో 640 కోట్లతో కడితే అక్కడ ఇంకా ఆఫీసు చాలా, అక్కడ ఉన్నటువంటి స్థలం, వేకెంట్ బిల్డింగ్స్ చాలా ఉన్నాయట. అలాగే పార్లమెంటు 880 మంది ఎంపీలు, దాదాపుగా 500 పైగా రాజ్యసభ సభ్యులు కూర్చుండేదానికి 9 లక్షల ఎస్ఎఫ్టీతో 1000 కోట్లతో పార్లమెంటు కడితే ఇక్కడ 20 లక్షల ఎస్ఎఫ్టీతో అని చెప్పి అడుగుకి 16,000 స్థలం ఫ్రీ అయ్యింది కూడా అడుగుకు 16,000 రూపాయలతో దోపిడీ చేస్తున్నారు. మళ్ళీ సపరేట్గా మౌలిక వసతుల కోసం సపరేట్గా మళ్ళీ అడుగుకు 3-4 వేలు తీసుకుంటున్నారు. ఈ లెక్కన అడుగుకి 20,000 పైగా ఖర్చు పెడుతూ దోపిడీ చేస్తూ ఇప్పుడు 52 లక్షల ఎస్ఎఫ్టీతో కట్టి ఏం ఉపయోగం? 8 లక్షలతో కడితే మొత్తం ఆఫీసులో అకామిడేట్ చేస్తే కూడా ఇంకా అనేకమైన వేకెంట్ ప్లేసులు ఉంటాయి. అటువంటిది 52 లక్షల ఎస్ఎఫ్టీతో మీరు కడుతున్నటువంటి భవనాలు భవిష్యత్తులో అది ఒక తెల్లేనుగులాగా ఉంటుంది, ప్రజలపైన భారం పడుతుంది, ప్రభుత్వం మొయ్యలేని స్థితికి వస్తుంది అని చెప్పి అడిగితే దానిపైన కూడా విపరీతంగా మీరు ప్రశ్నిస్తున్నారా మమ్మల్ని అని చెప్పి తప్పుదోవ పట్టించి పర్సనల్ అటాక్స్కి దిగడం, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం పైన దాడి చేయడం, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం పైన వ్యక్తిగతంగా మాట్లాడుతూ భారతి గారిని కూడా ఇందులోకి లాగి తన కుటుంబాన్ని కూడా ఇలాగ చేస్తున్నారన్నటువంటిది ఎన్నో రకాలుగా తప్పుడు భారతి గారు కేసు పెట్టారంట జగన్మోహన్ రెడ్డి గారి పైన. ఇటువంటివన్నీ తీసుకొచ్చి తప్పుడు ప్రచారాలు మీరు ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ చేస్తుంది అన్నటువంటిది మీరు చెప్తున్నారు. మహిళల్ని కించపరుస్తుండేది మీరు. ఒక పక్కన చూస్తే ఒక పత్రికలో డైరెక్ట్గా వైఎస్ఆర్సీకి సంబంధించినటువంటి మహిళలను ఏ రకంగా అగౌరవంగా మాట్లాడింది చూస్తున్నాం. అగౌరవంగా మాట్లాడాడు అని చెప్పి శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే కోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాజ్యాంగం కల్పించే హక్కులో భాగంగా ఇది మీరు చేసిన తప్పు అని చెప్పి ధర్నా చేస్తే దానిపైన కూడా కేసులు బనాయించారు. అక్కడ హైదరాబాద్లో మా అలాంటి వాళ్ళందరిపైన కూడా ఇలాంటివి చేసుకుంటూ పోతున్నారు. ఎంతకాలం ఈ దౌర్జన్యం? ఇటువంటివన్నీ కూడా ప్రశ్నిస్తేనే ఈ రకంగా మీరు ఇంతగా ఇది పడుతున్నారే, మరి పర్సనల్ అటాక్స్ చేస్తుండడం ఎంతవరకు సమంజసం? జగన్మోహన్ గారి కుటుంబం పైన తన బాబాయ్ సిబిఐకి కూడా క్లియర్గా చెప్పింది ఎటువంటి సంబంధం లేదు జగన్మోహన్ గారికి. అయినా కూడా మీరు నిందలు మోపుతూ అనేక కార్టూన్స్ వేస్తున్నారే. ఈరోజు మీరు చేసినటువంటిది మీరు ఎంకరేజ్ చేస్తేనే ఈ ఫ్యాక్షన్ అంతా ఉంది అని చెప్పి ఒక్కసారిగా కార్టూన్ వేస్తే అంతగా ఉలిక్కిపడి కేసులు బనాయించి సీనియర్ రిపోర్ట్ను అరెస్ట్ చేయడం సమంజసం కాదు అని చెప్పి ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రస్తుతం వ్యవహరిస్తున్నటువంటి తెలుగుదేశం యొక్క పాలనను నిజంగా వీళ్ళు చేస్తున్నటువంటి విధానాల్ని ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారని తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, అదే రకంగా వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్ని సాక్షి మీడియాలో ప్రచారం చేస్తే దానిపైన కూడా ఆవేదనతో పత్రికలు కాల్చడం, అది తెలుగుదేశం ఆఫీస్ నుంచి వాళ్ళు ఫోన్ చేసేప్పుడు ఇలా చేయండి అలా చేయండి అని చేపిస్తున్న విధానం చూస్తే ఇవంతా ఎంత. ఇవి ఇప్పటి బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ 1TV న్యూస్.